వలసవాద దోపిడి దొంగలారా మా భూముల జోలికి వస్తే తరిమి కొడతాం. వలసవాద దోపిడి దొంగలారా మా భూముల జోలికి వస్తే తరిమి కొడతాం. జీవో నెంబర్ 3 పై రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలి. జోన్ 1 యథావిధిగా కొనసాగించాలి. జోన్ 1 కొనసాగించాలి. 1/70 చట్టం జోలికి వస్తే ఖబర్దార్. వలసవాద దోపిడి దొంగలారా మా భూముల జోలికి వస్తే తరిమి కొడతాం. వలసవాద దోపిడి దొంగలారా మా భూముల జోలికి వస్తే తరిమి కొడతాం. దోపిడి దొంగలారా మా భూముల జోలికి వస్తే ఊరుకో. 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జీవో నెంబర్ 3 పై ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జీవో నెంబర్ 3 పై ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలి. దోపిడి దొంగలారా మా చట్టాలకు జోలికి వస్తే తరిమి కొడతాం. దోపిడి దొంగలారా మా చట్టాలకు జోలికి వస్తే తరిమి కొడతాం. 1/70 చట్టం జోలికి వస్తే ఖబర్దార్. జీవో నెంబర్ 3 పై రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేక స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేక స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఆదివాసుల ఐక్యత. ఆదివాసుల ఐక్యత. అందరికీ నమస్కారం. గౌరవ ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధి బల్దేవ్ గారికి, అక్కడ వచ్చిన ఆదివాసీ సంఘాలందరికీ కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్కి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మీరు మీ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా వివరించడం జరిగింది. ఒకటి నేను మాట్లాడతాను. మొదటిది మీరు జీవో నెంబర్ 3 గురించి చెప్పారు. రీసెంట్గా మనకి ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలానే ఈరోజు నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా మనం పంపిస్తాము. వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్స్ మన ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి వచ్చింది ఏంటంటే, మనకి జీవో నెంబర్ 3 తర్వాత బయట నుంచి వచ్చిన టీచర్స్ ఆబ్సెంటీజం ఎక్కువ ఉంటుందని చెప్పారు. సో దానివల్ల కూడా ఒక అనాలిసిస్ చేసి పంపిస్తాము ఖచ్చితంగా. అవునండి. సో మనకు వచ్చే చిన్నస్వామి ఒక గిరిజనుడిగా ఈరోజు పాడేరు జిల్లా కేంద్రంలో గిరిజన హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గిరిజనులకు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలి. 2024 జనవరి 24 20వ తేదీ శుక్రవారం నాడు అదే అరకులో భారీగా లక్షలాది జనాల్లో ఇచ్చినటువంటి హామీ జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పిస్తామన్నారు. 2 సంవత్సరాలు పూర్తయింది, నేటికి అమలు చేయలేదు. ఆ అమలు చేయాలని ఈరోజు వేలాదిగా గిరిజన యువత చిన్న పిల్లల నుండి 65-70 సంవత్సరాల వరకు ఈరోజు తరలి రావడం జరిగింది. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతుంది. రాజ్యాంగము 5 షెడ్యూల్ ప్రాంతంలో భూభాగంలో ఉన్నటువంటి వనరులు, అటవీ సంపద దోచుకెళ్లడానికి ఇక్కడ ఉన్నటువంటి బయట వ్యక్తులు రావడం జరుగుతుంది. దీన్ని గిరిజన ప్రాంతంలో గిరిజన హక్కుల చట్టాలు కోల్పోతున్నాము. భారత రాష్ట్రపతి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ వర్యులు హక్కుల చట్టాలు కాపాడటం కోసం గిరిజన ప్రాంతంలో పర్యటన చేసి, ఇది 5వ షెడ్యూల్ భూభాగం గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సర్వ హక్కులు ఉన్నాయి. ఇది ప్రత్యేక చట్టం ఉంది. మన కొత్త చట్టాలు ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడగట్లేదు. మనకు ఉన్నటువంటి హక్కులు చట్టాలనే పటిష్టంగా అమలు చేయాలి. 1/70 చట్టం అనేది ఎవరు భిక్ష కాదు. మన గిరిజనులు పూర్వీకులు పోరాటం చేసి ప్రాణత్యాగం చేసి కష్టపడి సంపాదించినటువంటి మన 1/70 చట్టాన్ని, మన నీరు, మన భూమి, మన అడవి, మన సంపద, మన అటవీ సంపదని మనకు రక్షణగా ఉండాలని ఈరోజు వేలాది మందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీ ప్రాజెక్ట్ అధికారి వారు, జాయింట్ కలెక్టర్ గారు నివేదిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి ఇక్కడ ఎల్టీఆర్ కేసులు, అదే విధంగా ఇక్కడ భూములు ఆక్యుపేషన్ జరుగుతుంది, సర్వ హక్కుల్ని మన గిరిజనుల హక్కులు కాపాడాలనేసి ఈరోజు గిరిజనుడుగా నేను గిరిజన హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని ఈ రోజు నేను పార్టీలు అతీతంగా మా పార్టీ కండువాని పక్కన పెట్టి గిరిజన కండువ ఆకుపచ్చ కండువతో ఇక్కడ వేలాది మంది మిత్రులు ఇక్కడ హాజరవడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలి. జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలి. ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలి. జీవో ఇస్తానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ, ఆ హామీ వెంటనే నిలబెట్టాలని చెప్పేసి ఈ రోజు ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. మా గర్జన ఒక ముఖ్య ఉద్దేశం. అంతేకాదు ఒక రోజే కాదు, అక్కడ ఆగస్టు 2024 ఆగస్టు 9వ తారీఖున ఎన్నికల సభ, ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల సభలో నేను ఎన్నికల కోడ్ సందర్భంగా నేను జీవో నెంబర్ 3కి మాట్లాడితే తలుచుకోలేదు. ఎన్నికలు అయిపోయిన వెంటనే నేను ఈరోజు జీవో నెంబర్ 3కి నేను చట్టంగా జీవో తెచ్చి ఇస్తానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల సమయంలో కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉంది. కాబట్టి ఇదే కాదు, అన్ని సందర్భాల్లో ఇక్కడ గతంలో 2025లో ఆగస్టు 9వ తారీఖున ఇక్కడ పాడేరులో కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఏ గవర్నమెంట్ ఎవరు వచ్చినా చేయలేరు. జీవో నెంబర్ 3 నేను తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఇచ్చేదానికి సాధ్యం లేదు. కాబట్టి వెంటనే జీవో ఈ రోజు జరిగినటువంటి ఈ ఉద్యమానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దాన్ని తక్షణమే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఐటీడీఏ వద్ద గిరిజన సమాజం మొత్తం అంతా, యువతి పెద్దలు మొత్తం ఆదివాసీ సమాజం ఎక్కడి నుంచో ఎక్కడెక్కడో నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క ఉద్యమానికి చేపట్టారు. కాబట్టి తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సమస్యలను ఈ జీవో నెంబర్ 3 యొక్క పునరుద్ధరణ, దాని యొక్క ఏదైతే మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పి కొత్త జీవోని ఇస్తామని చెప్పేసి మీరు హామీ ఇచ్చారో ఆ హామీని తక్షణమే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే 1/70 ఈ చట్టం మీద ఈ నాన్ ట్రైబల్స్ 1700 మంది సుమారుగా వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి వారిని ఎల్టీఆర్స్ కేసులు పెట్టి వారిని తక్షణమే జైలుకి పంపించాలని చెప్పేసి కూడా ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఏదైతే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలు ప్రతి ఒక్కటి కూడా పటిష్టంగా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.